హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. థ్యాంక్ యూ సో మచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ. ఎందుకంటే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, చాలా ఎంకరేజ్ చేస్తున్నారు. సో మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉండాలి. సో మీ అందరి కోసం ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకునే వాళ్ళు, సో రియల్ ఎస్టేట్ గురించి అప్డేట్స్ తెలుసుకోవాలనుకునే వాళ్ళు, వాళ్ళందరికీ కూడా బెస్ట్ నాలెడ్జ్ ఇవ్వాలి, వాళ్ళకి బెస్ట్ అప్డేట్స్ ఇవ్వాలి, వాళ్ళకి ఎక్కడ కూడా మిస్గైడ్ చేయకుండా అన్నీ కూడా క్లియర్గా చెప్పాలన్న ఒక ఉద్దేశంతోనే వీడియోస్ చేయడం జరుగుతుంది. సో మీ అందరి సపోర్ట్ ఇంకా ఇలాగే ఉండాలి. సో వీడియోస్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఫర్దర్గా ఎలాంటి వీడియోస్ కావాలన్నది కూడా కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఈరోజు టాపిక్ ఏంటంటే రెరా. చాలామందికి రెరా అనేది ఏంటంటే ఒక భయం పుట్టిస్తుంది అనమాట. ఇలా ఎవరైతే ముఖ్యంగా రియల్ ఎస్టేట్లో డెవలపర్స్కి, ఎందుకంటే రెరా అనేది చాలా స్ట్రిక్ట్ రూల్ తీసుకొచ్చింది. రెరా వల్ల ఎవరికి లాభం అంటే కొనే కస్టమర్లకు ఎక్కువ లాభం. ఎందుకంటే రెరా రాకంటే ముందు, రెరా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగంలో చాలా చేంజెస్ అనేది రావడం జరిగినాయి అనమాట. సో మీకు సింపుల్గా చెప్పాలంటే రెరా అనేది ఏంటంటే రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ. ఇది ఒక కొత్త చట్టం. ఏంటంటే మనకి ఎట్లయితే బ్యాంకులన్నిటికీ హెడ్ ఆర్బీఐ ఉంటుందో, ఎలాగైతే ఇన్సూరెన్స్ కంపెనీలన్నిటికీ హెడ్ ఎట్లయితే మనకి ఒకటి సంస్థ ఉంటుందో, అట్లా రియల్ ఎస్టేట్ మొత్తానికి హెడ్డే రెరా అనేది. ఈ రెరా సర్టిఫికేట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎవరైతే వెంచర్స్ వేసేవాళ్ళు కానీ, అపార్ట్మెంట్ కట్టేవాళ్ళు కానీ, వాళ్ళకి కంపల్సరీ రెరా సర్టిఫికేట్ అనేది ఉండాలన్నమాట. ఈ రెరా అనేది ఏముంటుందంటే ఎవరైతే డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ కానీ ఈ లేఅవుట్స్ చేసే వాళ్ళకి రెరా సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. రెరా సర్టిఫికేట్, రెరా అప్రూవ్డ్ ఉంది అంటే కనుక లీగల్గా మనకి ఎలాంటి ఇబ్బందులు ఉండదు అన్న ఒక నమ్మకం అనమాట. సో రెరాలో మరీ ముఖ్యంగా ఏంటంటే ఈ రెరా చట్టం అనేది 2016లోనే వచ్చింది, బట్ 17 నుంచి ఇంప్లిమెంట్ అవ్వడం స్టార్ట్ అయిందనమాట ఇండియా మొత్తంలో కూడా. సో మన హైదరాబాద్, మన తెలంగాణలో కూడా 17 నుంచి మే మంత్ ఫస్ట్ వీక్ నుంచి మనకి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఈ రెరా చట్టం అనేది ఏంటంటే మేజర్గా మనకి ఏవైతే వెంచర్స్ వేస్తారో వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కంపల్సరీ చేయాల్సి ఉంటుంది దీంట్లో. సో చెప్పిన డెవలప్మెంట్స్తో పాటు వాళ్ళకి ఏదైతే అమౌంట్ మనం పే చేస్తామో 70% అమౌంట్ అంతా కూడా వాళ్ళు దీనికోసం ఒక సపరేట్ అకౌంట్ ఓపెన్ చేసి దానికోసం పెట్టాలన్నమాట. అంటే చెప్పిన డెవలప్మెంట్స్ అన్ని వీళ్ళు ఖచ్చితంగా చేయాల్సిందే. ఈ పర్టికులర్ వెంచర్ గురించి లేదా ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ గురించే దీన్ని యూజ్ చేయాలి, వేరే వాటికి యూజ్ చేయొద్దు. అండ్ చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా చెప్పిన టైంకి ఇవ్వాలని చెప్పేసి కొత్త రూల్స్ తీసుకురావడం జరిగిందనమాట. సో రెరా రాకంటే ముందు ఏంటంటే ఇష్టారాజ్యంగా రేట్లు పెంచి అమ్మేయడాలు, సో వాళ్ళకి చెప్పిన కమిట్మెంట్స్, చెప్పిన డెవలప్మెంట్స్ కంపల్సరీ చేయకపోవడాలు, ఇలాంటివన్నీ జరిగేటివి. కానీ ఎప్పుడైతే రెరా చట్టం వచ్చిందో, రెరా చట్టం వచ్చిన తర్వాత డెవలపర్ కంపల్సరీ చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ ఇన్ టైంలో చేయాలి. 2 years 3 years వాళ్ళకి ఏదైతే టైం పీరియడ్ ఉంటుందో ఆ టైం పీరియడ్ లోపు వాళ్ళు చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కంపల్సరీ చేసి ఇవ్వాలి. ఒకవేళ చేసి ఇవ్వకపోతే డిలే అయితే కనుక ఆ తర్వాత నెక్స్ట్ ఏదైతే చెప్పిన డేట్ కంటే డిలే అయిందో దానికి ఇంట్రెస్ట్ కూడా మళ్ళీ కంపల్సరీ ఎవరైతే బిల్డర్ ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కస్టమర్కి పే చేయాల్సి ఉంటుంది. ఇది రెరా చట్టం అనమాట. సో ఈ రెరా అనేది ఇంకోటి ఏంటంటే, రెరా వచ్చిన తర్వాత ఏమైందంటే డెవలప్మెంట్లో ఖచ్చితంగా చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కంపల్సరీ చేయాలి. తర్వాత ఇమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో కంపల్సరీ చేయాలి. సో దీంట్లో మార్జిన్ అంటే దీంట్లో ఏంటంటే మళ్ళీ ఇష్టారాజ్యంగా దీంట్లో ఏమైనా మాడిఫికేషన్ చేయడానికి ఉండదు. ఏదైనా చేంజెస్ చేయాలన్నా ఏది ఉన్నా కూడా ఖచ్చితంగా ఈ డిటిసిపి కానీ రెరా అప్రూవ్డ్ ఏదైతే హెచ్ఎండిఏ ఉందో ఈ రెండింటికి అప్రూవల్ రాకముందే, ఈ రెరా చట్టం అప్లికేషన్ పెట్టకముందే అన్ని చేంజెస్ చూసుకోవాలి. ఆ తర్వాత ఇంకా చేంజెస్ చేయడానికి ఉండదు. సో చెప్పిన డెవలప్మెంట్ చేయకుండా పారిపోవడానికి ఉండదు. ఎందుకంటే ఒక వెంచర్ మొత్తం మనం లేఅవుట్ వేయాలంటే కంపల్సరీ దీంట్లో వచ్చేసి ఒక 70% వరకు మాత్రమే సేల్ చేసుకోవడానికి పర్మిషన్ ఉంటుంది. ఆ తర్వాత 30% అమ్మడానికి పర్మిషన్ ఉండదు. ఎప్పటిదాకా పర్మిషన్ ఉండదంటే ఈ చెప్పిన డెవలప్మెంట్స్ అన్నీ కంపల్సరీ చేసి ఇవ్వాల్సిందే డెవలపర్. అది చేసి ఇచ్చిన తర్వాతనే నెక్స్ట్ వాళ్ళకి ఇంకా మిగతా ప్లాట్స్ ఏవైతే ఉంటాయో ఆ మార్టిగేజ్ ప్లాట్స్ అమ్ముకోవడానికి వాళ్ళకి రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కడైనా సరే మీరు ప్రాపర్టీస్ కొనే ముందు ఖచ్చితంగా రెరా సర్టిఫికేట్ ఉందా లేదా అని చూడాలి. ఈ రెరా సర్టిఫికేట్ ఎవరికి ఇస్తారంటే కనీసం ఒక 500 గజాల్లో ఎవరైతే ఇల్లు కడుతున్నారో, అపార్ట్మెంట్ కడుతున్నారో వాళ్ళకి కంపల్సరీ అవసరం. 1 ఎకరానికి మించి కంపల్సరీ ఎవరైతే లేఅవుట్ వేస్తారో డిటిసిపి కానీ, హెచ్ఎండిఏ కానీ వాళ్ళకి కంపల్సరీ రెరా అనేది ఉండాలి. సో రెరా చట్టం ఉంది అంటే కనుక, అంటే రెరా సర్టిఫికేట్ ఉంటే మీకు డిటిసిపి కానీ, హెచ్ఎండిఏలో కానీ రెండిట్లో ఏ ఒక్కటి ఉన్నా సరే ఖచ్చితంగా డిటిసిపి లిమిట్స్లో ఉంటే డిటిసిపి, హెచ్ఎండిఏ లిమిట్స్లో ఉంటే హెచ్ఎండిఏ. సో వాటి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత కంపల్సరీ డిటిసిపి అయినా హెచ్ఎండిఏ అయినా దానికి అడిషనల్గా మళ్ళీ రెరా ఉంటుంది. కాబట్టి రెరా ఉన్న దాంట్లో కొంటే ఏంటంటే మనకి ఫ్యూచర్లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు, మళ్ళీ చెప్పిన డెవలప్మెంట్ చేస్తారో లేదో అన్న భయాలు ఉండవు, మనకి ఎలాంటి ఇబ్బందులు అనేది ఉండదన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ ప్రాపర్టీస్ కొన్నా సరే డిటిసిపి రెరా అప్రూవ్డ్ లేఅవుట్ ఉందా లేదా, సో దీంట్లో కొంటే మనకి క్లియర్ ఉందా లేదా అన్నది మీకు అన్నీ తెలిసిపోతాయి ఆల్రెడీ.
కాబట్టి దీనికి సంబంధించి ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు ఇస్తారు. లింక్ డాక్యుమెంట్ కావాలన్నా ఇస్తారు, ఈసీ కావాలన్నా ఇస్తారు. సో డాక్యుమెంట్ సంబంధించిన మీకు ఏవైతే ప్రొసీడింగ్స్ ఉంటాయో అన్ని ప్రొసీడింగ్ కాపీ, డిటీసీపీ అయితే డిటీసీపీ, హెచ్ఎండిఏ అయితే హెచ్ఎండిఏ, ఇవన్నీ కంపల్సరీ ఇస్తారు. రెరా సర్టిఫికేట్ కూడా మీరు ప్లాట్ కొనేటప్పుడు మీకు రెరా ఉందో లేదో అని డౌట్ వస్తే రెరా సర్టిఫికేట్ అడిగితే అక్కడ రెరా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు టైం ఉంది, సో వీళ్ళు ఎప్పుడు అప్లికేషన్ పెట్టారు, వీళ్ళకి ఎప్పుడు అప్రూవల్ వచ్చింది, ఎన్ని గజాలు అంటే ఎన్ని మనకి ఏరియాలో ఉంది అంతా లేఅవుట్ అంతా, సర్వే నెంబర్స్ ఏవేవి ఉన్నాయి, ప్రతిదీ కూడా రెరాలో మెంబర్ అది ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా రెరాలో మనకి కనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి డిటీసీపీలో కానీ హెచ్ఎండిఏలో కానీ మీరు ఎప్పుడైనా ప్లాట్స్ ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు, అపార్ట్మెంట్లలో కొనేటప్పుడైనా సరే, విల్లాస్ కొనేటప్పుడైనా సరే కంపల్సరీ వాళ్ళకి రెరా ఉన్న దాంట్లోనే కొనండి. రెరా ఉన్న దాంట్లో కొంటే సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది, మనకి ఫ్యూచర్లో ఎలాంటి లీగల్ ఇష్యూస్ అనేది ఉండదు. అందుకోసమే రెరా వచ్చింది. కాబట్టి ఎక్కడ ప్రాపర్టీస్ కొనే ముందైనా సరే రెరా కంపల్సరీ చూసుకోండి. ఇంకా మీకు ఎక్కడ ప్రాపర్టీస్ కొంటే బాగుంటుంది, ఎలాంటి అప్రూవల్స్ చూసుకుంటే బాగుంటుంది, ఇవన్నీ ఫర్దర్గా ఇంకా వీడియోస్లో చూద్దాం. మీకు ఇంకా ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే www.plotshub.in అనే వెబ్సైట్కి విజిట్ చేయండి. 8885022649 అనే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.